నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఎన్నికల ముందు సిపిఎస్ రద్దు చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచాక నేను ఆ మాట అలా అనలేదు అని చెప్పి మాట మార్చేశారు. అలాగే ఆయన హయాంలో ఉద్యోగస్తుల చేత, ఉపాధ్యాయుల చేత వైన్ షాపుల దగ్గర పని చేయించి బాత్రూంలో ఫోటోలు పెట్టించారు. సో ఉద్యోగస్తుల నుంచి ఆయన ప్రభుత్వంలో మొదటిగా వ్యతిరేకత వ్యక్తమైంది. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారని, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డిఏలు, ఐఆర్, పిఆర్సి వీటి గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఉద్యోగస్తుల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? అలాగే మరో పక్క చూసుకున్నట్టయితే ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు కూడా చలో విజయవాడకు పిలుపునిచ్చారు. సో ఈ కార్యక్రమం మనకు కూడా ఒక వ్యక్తి హస్తం ఉంది అని చెప్పి, ఒక కుట్ర ఉంది అని చెప్పి తెలుస్తోంది. ఇందుకే ఆ వ్యక్తి ఎవరు, దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా చలో విజయవాడకు పిలుపునిచ్చారు. వాళ్ళని బోధనేతర పనులకు ఎక్కువ వాడుతున్నారు, అంటే క్లాస్ రూముల్లో ఉండకపోవడం వల్ల విద్యార్థులకు మేము సరైన బోధన ఇవ్వడం లేదు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు ఉద్యోగస్తుల సమస్యలను పట్టించుకోవట్లేదు, వాళ్ళకు వచ్చే జీతాలు సరిగ్గా రావట్లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ముఖ్యంగా ఎలా చూడొచ్చు అంటారు? మరి ఏంటి, ఏది వాస్తవం? ఇప్పుడు అంటే మనకి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లో రకరకాల రాజకీయ పార్టీలకి అనుబంధ సంఘాలుగా ఉన్నాయండి. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో వెంకటరామరెడ్డి అనేటువంటి ఉద్యోగ సంఘ నాయకుడు, సెక్రటేరియట్ ఉద్యోగ సంఘ నాయకుడు పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతా మిగతా ఉద్యోగ సంఘాలను కూడా ప్రభావితం చేస్తూ ఉండేవాడు. అతను బహిరంగంగా నేను జగన్ బంటుని అని బహిరంగంగా ప్రకటించాడు. అలాగే మానవ బాంబును అవుతానని కూడా అన్నాడు. ఎవరో ఈ వెంకటరామరెడ్డి అన్న అతను. కాబట్టి మనం కొన్ని విషయాల్లో అతను పిలుపునిచ్చినా, లేకపోతే అతను ఏదైనా ఒకవేళ ఈ ప్రభుత్వాన్ని విమర్శించినా దాన్ని పెద్ద విశేషంగా చెప్పుకోకలేదు. అతను అలాగే విమర్శిస్తాడు, ఖచ్చితంగా విమర్శిస్తాడు. దానికి కారణం ఏంటి మనం ఆలోచించుకోవాలి. దానికి కారణం ఏంటంటే అతనిమే బొచ్చుడు కేసులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం రాగానే తండూరి చికెన్ ఏలాడదీస్తారు కదా, అలా ఏలాడదీసి అతన్ని దారిలో పెట్టాలి. వీళ్ళు ఎందుకో పెట్టలేదు. డెఫినెట్గా అలాగే మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతాడండి. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఏ ప్రభుత్వం ఉన్నా ఎప్పుడున్నా వాళ్ళకు కొన్ని లోటుపాట్లు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు గమనించుకోవాల్సింది, కానీ ప్రజలైనా ప్రభుత్వాలను గమనించుకోవాల్సింది ఏంటి, ఏ ప్రభుత్వంలో ఎక్కువ మేలు జరిగింది, ఏ ప్రభుత్వంలో నష్టం జరిగింది చూసుకుంటున్నారు అంతే. సంపూర్తిగా 100% సంపూర్ణంగా వాళ్ళకి న్యాయం జరిగిన దాఖలాలు ఎప్పుడూ లేవు. దాని గురించి అలా మనం కంప్లీట్గా పరిపూర్ణంగా వాళ్ళ తాలూకు తృప్తిగా వాళ్ళ డిమాండ్స్, వాళ్ళ కోరికలను నెరవేర్చిన దాఖలాలు ఏ ప్రభుత్వం లేదు, చేయలేరు కూడా. అది రకరకాల కారణాలు, ఆర్థిక కారణాలు, లేకపోతే ఇబ్బందులు ఉంటాయి ప్రభుత్వాలకి. కానీ ఉన్నంతలో మేలు ఎవరు చేశారు అనేటువంటిది గమనించుకోవాలి. ఉద్యోగస్తులు గమనించుకుంటారు వాళ్ళు, ఎందుకంటే చదువుకున్నవారు కాబట్టి. వాళ్ళంతా సహజంగానే భావ సారూప్యం, ఇందులో కూడా కులం, మతం, ప్రాంతాలు అన్నీ ఉంటాయి. రాజకీయ అభిలాషలు కూడా ఉంటాయి. రాజకీయ పార్టీల భావజాలంతో మమేకమే ఉంటారు. అంటే సహజంగానే కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు, కమ్యూనిస్ట్ పార్టీలు, అలాగే వాళ్ళ సొంతంగానే ఒక యూనియన్లు ఉంటాయి. అందులో కొన్ని తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండేవాళ్ళు తక్కువ ఉంటారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అనేక వర్గాలని సమాజంలో, ఇప్పుడున్న సమాజంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండే వర్గాలు కొన్ని ఉద్యోగులుగా చాలామంది ఉంటారు. దానివల్ల కూడా రాజశేఖర రెడ్డి అయినా లేదా కాంగ్రెస్ పార్టీ అయినా అప్పట్లో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా ఎంతో కొంత సర్వైవ్ అవుతున్నారంటే అదే కారణం. ఎందుకంటే వాళ్ళకి బేసిక్గానే బై డిఫాల్ట్ వాళ్ళు తెలుగుదేశం వ్యతిరేకులు. వాళ్ళు ఆ వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను కూడా జగన్మోహన్ రెడ్డి చంపేసి వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ తోసాడు. మొన్న పోస్టల్ బ్యాలెట్లో చూసారా ఎలా వచ్చిందో. కారణం ఏంటంటే రాష్ట్రం విడిపోయే వరకు ఉన్నది ఎలాగన్నా ఉండే. రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజిత రాష్ట్రం, పసిబిడ్డలాడితే ఆర్థిక కష్టాలు ఉన్నాయి. అయినా సరే తెలంగాణతో సమానంగానే కొంచెం ఎక్కువే ఫిట్మెంట్ అయ్యి ఇచ్చారు. 43 పేర్స్ హెచ్ఆర్లు పెంచారు, డిఎల్ పెంచారు, అన్నీ పెంచి ఒక స్పెషల్ ట్రైన్ చేశారు. వాళ్ళ సెక్రటేరియట్ ఇక్కడ ఉద్యోగులందరూ అక్కడికి రావాలన్నప్పుడు మ్యాక్సిమం వెసులుబాట్లు కల్పించారు. వాళ్ళ క్వార్టర్స్ అయి నిర్మించారు. అది జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయకుండా అట్లా పాడు పెట్టేశాడు. ప్రభుత్వం అప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, తెలుగుదేశం ప్రభుత్వం మీద కానీ ఒక అపోహ కానీ, అపార్థం కానీ ఉండేది. ఇటు ఎంప్లాయీ ఫ్రెండ్లీ కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పని చేయించేస్తాడు, స్ట్రిక్ట్గా ఉంటాడు, తనిఖీలకు వస్తారు, వాళ్ళని ఇబ్బంది పెడతారు, ఇలాంటి అపోహ కాదు. అలాగే ఉండాలి. జీతాలు ఇచ్చి ఇంట్లో పడుకు పెడతారు, లేకపోతే కానీ వాళ్ళు కోపం వస్తుంది కదా ఎక్కువ పని చేయమంటే. లేకపోతే కనీసం మీ పని మీరు చేయమన్నా కోపం వస్తుంది ఎవరికైనా సరే, అంతే కదా. ఇప్పుడు ఎవరినైనా సరే చూడండి, ఏమైనా నీ పని నువ్వు చేయాలి, నీ డ్యూటీ నువ్వు చేయడానికి ఏంటి బాధ అన్నావు అని కాదు కోపం వచ్చేది. నువ్వెవరో చెప్తాను అంటారు.
అలాగే వాళ్ళకి కోపం వస్తుంది. అంచేత అది పెద్ద విషయం కదా, దాన్ని సరి చేసుకోవచ్చు. మెల్లగా అక్కడ కులం, మతం, ప్రాంతం అన్నీ కూడా ఇముడి ఉంటాయి. అందులో బేసిక్గా ఆయా వర్గాల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు. చాలా స్వల్పంగా కొన్ని సందర్భాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా మద్దతు ఇచ్చారు వాళ్ళు. మొన్న అందులో 2024 ఒకటి. కారణం ఏంటి? 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పెట్టిన టార్చర్ ఏదైతే ఉందో, హింస. అంతకుముందు 2019 ముందు ఏం చేశారు? అతను చెప్పాడు, అంత పొట్టున్న అతను 2 చేతులతో గుద్దెం ఓట్లు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చిత్రపటాలు తీసి కింద పడేశారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ఏదైనా చిన్న చిన్న కారబుందీలు అలాంటి తినేసి పార్టీ చేసుకుని చంద్రబాబు నాయుడు గారి చిత్రపటం మీద మిరపకాయ బజ్జీలు అయి పెట్టి తిన్నారు అధికారులు కూడా. అధికారంలోంచి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దిగిపోయిన వెంటనే ఆయనే కట్టించిన, ఆయన అంటే ఆయన సొంత డబ్బులు కాకపోవచ్చు, ఆయన హయాంలో కట్టించిన సెక్రటేరియట్, అసెంబ్లీ ఇలాంటి చోట నుంచి ఆయన చిత్రపటాలు తీసి కింద పడేశారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వంలోకి ఏ రాజకీయ పార్టీ అయినా రావచ్చు, వాళ్ళు ప్రభుత్వంగానే ఉండాలి. అంటే వాళ్ళ తాలూకు మనసులో అంటే వాళ్ళ స్వేచ్ఛ లేదా, వాళ్ళు సాధారణ ప్రజలు, ఖచ్చితంగా సాధారణ ప్రజలు కాదు వాళ్ళు ప్రజల్లో భాగమైన వాళ్ళకు ప్రివిలేజ్ ఉంది కదా, ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు, ప్రజలందరికీ బాధ్యులు వాళ్ళు, పబ్లిక్ సర్వెంట్స్, అల్టిమేట్గా పబ్లిక్ కింగ్. వాళ్ళు అలాగే లేదు, మేము జగన్మోహన్ రెడ్డి బొంట్లు అన్నట్టు వ్యవహరించారు, ఓపెన్గా చెప్పేశారు అధికారులతో సహా. అందులో ఈ వెంకటరామరెడ్డి అన్నవాడు ఒకడు. మిగతా ఉద్యోగ సంఘాలు ఇవాళకి బొప్పరాజు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ తరపునే మాట్లాడుతున్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే జగన్కు అనుకూలంగా ఉండే ఉద్యోగ సంఘాల నాయకులకి గొంతులో పచ్చి వెలక్కాయ పడేలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ప్రేమించలేరు, కీర్తించలేరు, అతన్ని పొగడలేరు, అతను మద్దతు ఇవ్వలేని పరిస్థితి పెట్టాడు. ఎందుకంటే వీళ్ళకి అందరికీ గసికేసాడు ఎంప్లాయీస్కి. వాళ్ళు పిఎఫ్ ఫండ్లు దొబ్బేశాడు, వాళ్ళు సిపిఎస్ రద్దు చేస్తాను వారం రోజులని పెద్ద మోసం చేశాడు. అంతేకాకుండా రివర్స్ పిఆర్సీ పెట్టాడు. పేర్ రివిజన్ కమిటీ అంటే దాన్ని పెంచుతా వాళ్ళు జీతం, జీతభత్యాలని పేర్ రివిజన్ కమిటీ అంటారు పిఆర్సీ అంటే. ఆ జీతాలు పెంచడం, పెంపులు గింపులు ఇలాంటివన్నీ ఉంటాయి. అందులో దాన్ని రివర్స్ పిఆర్సీ చేసాడు అసలు. అంటే ఇంకా తగ్గించడం ఇలాంటివి ఏదో చేసి ఉంటాడు. వాళ్ళ గుండెలు అవిసిపోయేలా చేసాడు. పైగా జీతాలు అనేటువంటి అన్నీ పక్కన పెట్టండి, వాళ్ళ అందరూ మా హెచ్ఆర్లు, టీఏలు, డిఏలు, హౌస్ ఇలాంటి రకరకాల కోరికలు, జీత పిఆర్సీలు, ఆఖరికి సిపిఎస్ రద్దును కూడా మర్చిపోయేలా చేసాడు అతను. ఏం చేసాడు తెలుసా? ప్రధాన వ్యతిరేకత వాళ్ళ నుంచే వచ్చింది కదా. అసలు ఇవన్నీ మర్చిపోయేలా ఎందుకు చేయడం అనుకుంటున్నారు, ఎలా చేయడం అనుకుంటున్నారు? జీతాలు ఇవ్వడం మానేసాడు సరిగ్గా. ఒక్కోసారి కొన్ని డిపార్ట్మెంట్లకి అయితే 2 నెలలకి, కొన్ని 3 నెలలకి, కొన్ని వాటికి నెలాఖరికి, కొన్నాళ్ళు కొంతమంది 15 రోజులకి అలాగనమాట. లాటరీ, ఈ నెల జీతం పడదా ఇలాంటి పరిస్థితుల్లో నెట్టేసి, అంటే ఉన్నదే పోయింది, ఉంచుకున్నదే పోయింది, అసలు ఏదోటి ఇస్తే చాలరా బాబు, మా జీతం మాకు ఈ నెలలో పడితే చాలు అనే పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు. అసలు వాళ్ళకి ఇప్పుడు అందరూ లంచగొండ్లు, అందరూ అడ్డగోలుగా సంపాదించిన వాళ్ళు ఉంటారు, నిజంగా కష్టపడి పనిచేసే వాళ్ళు. వాళ్ళు పని చేయకపోతే ఏం నడుతుందండి? ఏదన్నా ఉంటారు ఒక 10%, 20% పనికిమాలు పోరంబోకు దగులు బజ్జీలు ఉంటారు. చేతిలో డబ్బు పెట్టకపోతే వాళ్ళ పైలు కదలనేమని అత్యంత అవినీతి తిమింగాలు ఉంటారు, నీచ నికృష్టులు ఉంటారు. వాళ్ళ ముఖం చూస్తే ముఖం పగలకొట్టాలనిపించి వాళ్ళు ఉంటారు. కానీ 80% మంచి వాళ్ళు ఉంటారు, పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వద్దన్నా వాళ్ళకి వచ్చి తోస్తుంది, వాళ్ళు ఇవ్వకపోయినా పని చేస్తారు, ఇచ్చినా పని చేస్తారు, ఇవ్వకపోయినా పని చేస్తారు. ఇవ్వకపోతే కూడా మనకి ఇవ్వలేదులే, మనకు మేము అనుకుంటాడు, తినేసి వాడిని చూసి నెట్టూరు పీడిసి వాళ్ళు పనులు చేసుకుంటారు. వాళ్ళందరూ సఫర్ అయిపోయారు. నెల జీతం వాడు ఎలాంటివాడైనా నెలకు 1,00,000 వచ్చినా, 1,50,000 వచ్చినా, 50,000 వచ్చినా, ఒకటో తారీఖు జీతం పడితే పాలోడికి కట్టాలి, కేబులోడికి కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, పిల్లల చదువులు ఉంటాయి, ఇలా రకరకాల కిరాణా షాపు కట్టాలి. అవన్నీ వాళ్ళ ఇంట్లో నిలవేసుకోడు కదా. అసలు నిజంగా ఉద్యోగస్తుల సమస్యల గురించి ప్రస్తావించే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా? అసలు లేదు. వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టడం, అలాగే టాయిలెట్స్. అసలు మీకు టీచర్స్ని అయితే ఎన్ని యాప్లు పెట్టి హింస పెట్టాడంటే, అసలు వాళ్ళకి చదువు చెప్పటమా లేదా, యాప్లో అన్నట్టు ఫోటోలు తీసి పెట్టి రకరకాల హింసలు పెట్టేసి వైన్ షాపుల దగ్గర కావలు పెట్టాడు. జనాలు గగ్గోలు పెట్టేసేవాడికి తప్పించారు. వాళ్ళకి కాకుండా ప్రవీణ్ ప్రకాష్ ఒక ఆయన ఉండేవాడు. అసలు టీచర్స్ మీద అతను చేసిన దాష్టీకం అసలు. ఇప్పుడు తల్లి తండ్రి తర్వాత గురువే. ఒక పసి బిడ్డ చదువుకుంటున్నాడంటే తల్లి తండ్రి కంటే కూడా గురువుకి ఎక్కువ విలువిస్తారు వాళ్ళు. సపోజ్ నేనే ఎగ్జాంపుల్ చెప్తాను. మా పిల్లలిద్దరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చేవారు కదా, తెలుగు సరిగ్గా చెప్పేవారు కదా మాస్టర్లు. చెప్పకపోతే మన తెలుగు పిచ్చోళ్ళం కదా, వాళ్ళు సరిగ్గా పలకకపోయినా, సరిగ్గా చదవకపోయినా, ఇలాగ కాదురా బాబు ఇలాగని చెప్తే మా టీచర్ అలాగే చెప్పిందని వాళ్ళు నా మాట వినేవారు కాదు. అంటే అంత గురి పిల్లలకి గురువు మీద, టీచర్ల మీద. అలాంటి టీచర్లని పిల్లల దగ్గర అవమానంగా పోలీసు కావలో పెట్టి, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లలు ఎదురుగుండా అవమానించి ఇలాంటి చేస్తే వాళ్ళు చాలా రగిలిపోయారు పాపం. వైన్ షాపుల మీద కావలో వాళ్ళే కదా బీఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా వెల్లువలా తెరలిచ్చారు. వాళ్ళకి బుద్ధి లేక ఒళ్ళు కొవ్వెక్కిపోయి తెల్లలేదు, కానీ వాళ్ళకి
అప్పుడే మటాషాలు నేను అందులో చెప్పి సింగిల్ డిజిట్ కూడా దాటడాన్ని. ఇదంతా 22లో జరిగింది ఇదంతా. ఇలాంటి పరిస్థితుల్లో అతను వెంకటరామరెడ్డి ఎలక్షన్ అప్పుడు కూడా ఎలక్షన్లో బాయ్కట్ చేస్తే అదే వాయిదా వేస్తే కరోనా అని ఎన్ని మాటలు మాట్లాడాడు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా మాట్లాడాడు. మేము మానవ బాంబులు అయిపోతాం అన్నాడు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు. నేను జగన్ బొంటునని చెప్పాడు. ఒకడైతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ చర్చలకు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలో ఏం అడగాలో కూడా జగన్మోహన్ రెడ్డి తరఫు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్ చేసి కూడా పొట్టేసుకుని ఒకటి బండి వచ్చిన అవడం ఉండేవాడు. ఏంటండి వాళ్ళందరికీ శివాజీ ట్రీట్మెంట్ ఇచ్చేవారు. వాళ్ళు ఒకవేళ వినలేదనుకోండి వాళ్ళు ఒకసారి రండి గదిలో కూర్చొని మాట్లాడుకుని శివాజీ సినిమా చూసావు నువ్వు, అందులో మీరు లోపల బాగా మాట్లాడతారు. ఎలా అంటే లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి ముడ్లు సవరించుకుంటా అలాగే ఎక్కడ పెట్టాలి చెప్పండి సంతకం అంటారు. ఉద్యోగ సంఘాలు ఇప్పుడు రెచ్చిపోవడానికి కూడా ప్రధానంగా కొంతమంది దీని వెనక పాత్ర పోషిస్తూ ఉన్నారు. చాలా మంది కూడా ఇలాగా మీకు రెచ్చిపోతాం ఏమి ఉండదండి, రెచ్చిపోలేరు. ఇది ఎవరి మీద రెచ్చిపోతారు? వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మాట్లాడతలేదా? రాజకీయ పార్టీలో కూడా జగన్ మాట్లాడతలేదా? అటు చేసి తప్పులను చేసి అక్రమ మధ్య అంటున్నాడు. ఎంత సిగ్గులేని మనిషి. ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నాడు. ఉద్యోగులు హింసపెట్టేసి నానా బాధలు పెట్టి వాళ్ళ చేసి చెప్పు దెబ్బలు తిన్నాడు, చీ కొట్టించుకున్నాడు. అయినా మాట్లాడతలేదు. పాడెట్టేసి మెడికల్ కాలేజీల గురించి ఇవాళ దాని గురించి మాట్లాడతలేదు. వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడేవాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు? దాని గురించి పట్టించుకోకలేదు. వీళ్ళ పనులు చేసిపోతారు, ఒడ్డుతారు, జీతం ఇస్తున్నారు. దాన్ని తృప్తిపడాలి ఈ టర్మ్ వరకుని. అలాగని చెప్పేసి మిగతా వదిలేరు వాళ్ళు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళ వెసులుబాటును చూసి వాళ్ళ కోరికలు కూడా మన్నిస్తారు. ఎందుకంటే చరిత్ర అలాగ ఉంది 14 నుంచి 19 వరకు. కాబట్టి ఈ సమాజంలో అంతర్భాగం వీళ్ళ చేత పని చేయించుకోవాలి కదా బాబు గారు. అంచేత వాళ్ళు కూడా ఇదివరకట్లా కాకుండా ఎంప్లాయీస్ ఫ్రెండ్లీగా మారాడు చంద్రబాబు గారు. అతను కంప్లీట్ వైఖరి మారిపోయింది. అతను ఏం కావాలండి అతనికి? ఒక మంచి పేరు తెచ్చుకొని ఈ రాజకీయాలు ముగించాలనుకుంటాడు. ఆయనకు శక్తి ఉన్నంత వరకు కష్టపడుతున్నాడు, రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఏదైనా మంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి, ఎంప్లాయీస్ పిల్లలు బాగా చదువుకుంటారు. ఎంప్లాయీస్ పిల్లలు ఖచ్చితంగా బాగా చదువుకుంటారు కదా, చదివించుకుంటారు కదా, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ కళ్ళ ముందు ఉంటారు పిల్లలు. ఇదంచేత ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తిరగలేదు. వీళ్ళు ఎంత గరగాటాడినా, ఎంత పిలిమొగలేసినా, మోకాళ్ళతో దేకినా, ఎంత విష ప్రచారం చేసినా వాళ్ళకే రివర్స్ అవుతూ ఉంటుంది ప్రతిదీ. వెంకటరామరెడ్డి ఏమో మాట్లాడాడు అనుకో, నాలుగు 100 మంది చెప్తాను నువ్వు ఏం మాట్లాడేవరా బాబు నీ బతికేట్రా అని. లేకపోతే బొప్పరాజు వెంకటేశ్వర మాట్లాడాను అప్పుడు ఏం పీకుతున్నారో ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. అర్థమైందా మీకు? అంచేత వాళ్ళు మూసుకోవాలి, మనం మూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.